ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముఖర్జీ గారు కాల్ చేస్తున్నారు. హలో సార్, చెప్పండి. మహాలక్ష్మి గారు ఇంట్లోనే ఉన్నారా? అందరం ఉన్నాం. రామ్ మిథునల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం. పెళ్లి ఎలాగో సింపుల్ గా జరిగిపోయింది. రిసెప్షన్ అయినా గ్రాండ్ గా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అన్నిటికంటే ముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటున్నాం. నేను పంతులు గారితో మాట్లాడితే రేపు ముహూర్తం బాగుంది అని చెప్పారు. దాందే ఉంది, అలాగే చేద్దాం సుశీల గారు. మాకేం అభ్యంతరం లేదు. మనకు అసలు పెళ్ళే చేయలేదు కానీ మనకి వ్రతం చేస్తారంట. అసలేం మాట్లాడుకో, కామ్గా ఉండు. మీకు తెలుసు కదా, వ్రతం మీ ఇంట్లోనే చేయాలి. రేపు పొద్దున్నే మేము మిథున బయలుదేరి వస్తాం. అలాగే సార్, మేము ఏర్పాట్లు చేస్తాం. ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశారా? అవునండి, రేపు వ్రతం అయిపోగానే మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసి మేం వెళ్ళిపోతాం. మా బాధ్యత కూడా తీరిపోతుంది. సరేనండి, మంచిది. ఉంటాను. అందరూ విన్నారు కదా, రేపు మన ఇంట్లో రామ్ మిథునలతో సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యబోతున్నాం. ఇప్పుడు ఈ వ్రతాలవి ఎందుకు పెన్ని? ఎందుకేంటి రామ్, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి. అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం, మన సాంప్రదాయం. పెళ్ళే సరిగ్గా జరగలేదు కదా బాబాయ్. మళ్ళీ ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు? పాపం బ్రో ఇబ్బంది పడుతున్నాడు. పెళ్లి సరిగ్గా జరగలేదు కాబట్టే మిగతావైనా సక్రమంగా చెయ్యాలి గౌతమ్. బావగారి పెళ్లి సింపుల్ గా జరిగిపోయింది కాబట్టి మా పెళ్లి గ్రాండ్ గా చేస్తారా అత్తయ్య? ఏంటమ్మా మాట్లాడితే పెళ్లి పెళ్లి అంటున్నావు? మహాలక్ష్మి మాట తప్పుతుందని కంగారు పడుతున్నావా? తనకు అలాంటి భయాలేవి లేవన్నయ్యా. నువ్వు అనవసరంగా కొత్త భయాలు క్రియేట్ చేయకు. వ్రతం అంటే నేను మిథున పీటల మీద కూర్చోవాల్సి వస్తుంది పిన్ని. అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. మిథునతో పెళ్ళైనప్పుడు ఇబ్బందిగా లేదరా? ఆ మిథునతో తప్పు చేసినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి వచ్చిందా? నేను ఇప్పటికే చెప్పాను మావయ్య, మిథునతో ట్రిప్పుకి వెళ్ళడం మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. ఆ రిసార్ట్లో జరిగింది నాకు తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు రామ్? రేపు వ్రతం అయితే చేసుకొని తీరాలి, తప్పదు. ఆ వ్రతానికి సీత వస్తుందేమో, రామ్ అందుకు కంగారు పడుతున్నాడేమో. అదే నాకు అనుమానంగా ఉంది. రేపు సీత ఇక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత నీదే రామ్. సీతను నేనెలా ఆపను పిన్ని? తను వస్తానంటే నేను వద్దనలేను. సీత ఇక్కడికి వస్తే ఏదో ఒక రచ్చ చేస్తుంది. సీత ఏదడిగినా ఇస్తానని మాటిచ్చావు కదా. నీకోసం సీత ఇక్కడికి రాకుండా మేనేజ్ చేయరామ్. సీతకి ఏదోలా నచ్చజెప్పు రామ్. మళ్ళీ ముఖర్జీ గారి ముందు సీతొచ్చి గొడవ చేస్తే అసహ్యంగా ఉంటుంది. అవును రామ్, మీ పెళ్లి ఎలాగూ గొడవలా జరిగిపోయింది. కనీసం రేపటి వ్రతమైనా సవ్యంగా సంతోషంగా జరగనివ్వు. ఇది మా అందరి రిక్వెస్ట్. సరే పిన్ని, సీతకి ఫోన్ చేసి చెప్తాను. మ్యాక్సిమం సీత రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సీత రావాలి అనుకుంటే నువ్వు వద్దన్న ఆగదు రామ్. రామ్ వద్దన్న సీత వచ్చింది అంటే సీత అడిగింది రామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సీతకు అలాంటి కండిషన్ పెట్టు రామ్. నేను ఏదో ఒకటి చెప్తానులే పిన్ని. ఓకే, మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రేపు మిథున అఫీషియల్గా మన ఇంటి కోడలు కాబోతోంది. కాబట్టి ఈ ఇంటి కోడలికి వారసత్వంగా ఇచ్చే నగలన్నీ మిథునకి ఇస్తాను. ఏంటత్తయ్య, అన్ని నగలు ఆ మిథునకే ఇచ్చేస్తారా? నువ్వేంటమ్మా అంత కంగారు పడుతున్నావు? నువ్వింకా ఈ ఇంటి కోడలు అవ్వలేదు కదా.
కాసేపు నువ్వు కామ్గా ఉండు రేఖ. రేపు వ్రతం గ్రాండ్ గా చేద్దాం. మిథునని ఈ ఇంటి కోడలుగా వామ్ వెల్కమ్ చెప్దాం. అందరూ ప్రిపేర్డ్ గా ఉండండి. ఈ విషయం సీతకి ఎలా చెప్పాలి? ఏంటి మామ, నన్ను అర్జెంటుగా కలవాలి అన్నావు? ఈ శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు సీత. నేను రోజులానే ఉన్నాను. లేదు సీత, ఈరోజు నువ్వు స్పెషల్గా ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు. హా, ఆ మెదురు కంటే అందంగా ఉన్నానా? ఆహా. ఆ, ఆ, మన మధ్య మిథున ఎందుకు? మన మధ్యలోకి వచ్చింది మిథునే కదా. దాని గ్లామర్ చూసే కదా నువ్వు పడిపోయావు. అంత లేదు. నీ అందం ముందు ఆ మిథున దిష్టి బొమ్మలా ఉంటుంది. నీకు దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. ఈ పొగడ్తలు కాక పట్టడాలు నీకు సూట్ అవ్వలే మామా. సూటిగా విషయం ఏంటో చెప్పు. ఆహా. అది నీకో విషయం చెప్పాలి. ఏ విషయం? రేపు హా, రేపు ఇదిగో, నువ్వు అంత ఫోర్స్గా అడిగితే చెప్పలేను. చెప్పకపోతే మానే. ఇది నువ్వు తప్పకుండా వినాలి సీత. అయితే చెప్పు. నాకు మిథునకు సింపుల్గా పెళ్లి జరిగిపోయింది కదా. అయితే మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఊరందరినీ పిలిచి రిసెప్షన్ చేయాలనుకుంటున్నారా? అబ్బే, అలాంటిదేం లేదు సీత. మరి రేపేం చేయాలనుకుంటున్నారు? ఆహా. అది వ్రతం. హా? వ్రతమా? సత్యనారాయణ స్వామి వ్రతం అంట సీత. ఏంటి, మీరిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ వ్రతం చేసుకోవాలంట కదా. అలా అని నేను అనడం లేదు, మా పిన్ని వాళ్ళే చెప్తున్నారు. మనకు పెళ్ళైన కొత్తలో ఆ వ్రతం చేసుకున్నామా? లేదు. మరి మీరెందుకు చేసుకోవాలి? ముఖర్జీ అంకుల్ వాళ్ళు చెప్పారు. మా పిన్ని చేద్దామని మాటిచ్చింది. ఆ మాట నాకు చెప్పడానికి నువ్వు వచ్చావు అంతే కదా? కాదు. ఇంకేంటి? రేపు ఆ వ్రతానికి నువ్వు. మీరిద్దరు వ్రతం చేసుకుంటుంటే నేను చూడడానికి రావాలా? అస్సలు రాను. నువ్వు రావద్దని చెప్పడానికే వచ్చాను. సీత 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 అటు తప్పుకో మామా. ప్లీజ్ సీత, నా మాట విను. వ్రతానికి నువ్వు వస్తే గొడవ అవుతుందని పిన్ని వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు ఏమన్నా సరే నేను వ్రతానికి వస్తాను, గొడవ చేస్తాను అంతే. ఇందాక రాను అన్నావు. నువ్వు రావద్దు అన్నావుగా, అందుకే వస్తాను. ప్లీజ్ 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 సీత, నీ చేతులు పట్టుకొని బతిని ఆడుతున్నాను. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మామా? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.